ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే నిరుద్యోగ భృతికి సంబంధించి చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఈరోజు పబ్లిష్ అవ్వడం జరిగింది. దీని గురించి క్లియర్ అండ్ కట్గా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే నిరుద్యోగుల నమోదు గురు అనే టైటిల్తో మనకి మెయిన్ న్యూస్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే అర్హులకు అక్టోబర్ 2 నుంచి 1000 రూపాయలు అందజేతని చెప్పేసి ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మెయిన్గా ఈ నిరుద్యోగ భృతికి అర్హతలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. నిరుద్యోగ భృతి పొందడానికి అర్హత వయసు 22 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఉండాలని చెప్పేసి ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది లేనట్లయితే మీరు అనర్హులే. పీజీ గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా పూర్తి చేసి 1 ఏడాది గడవాలి, లేకపోతే మీరు అనర్హులే. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి తెల్ల రేషన్ కార్డ్ కలిగి ఉండాలి. ప్రజాసాధికార సర్వేలో పేరు నమోదై ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న నిరుద్యోగులై ఉండాలి. కుటుంబంలో ఏ ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగై ఉండరాదు. ఉన్నట్లయితే మీరు అనర్హులే. ఈపీఎఫ్, ఈఎస్ఐ కింద నమోదు చేసిన ప్రైవేట్ సంస్థలు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ప్రతినిధిన పనిచేస్తున్న యువత అని చెప్పేసి ఈ పాయింట్లు అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నిరుద్యోగ భృతికి సంబంధించి అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక్కడ మీరు మెయిన్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ ఓటీపీ అనేది మీకు రావడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ ఓటీపీ ప్రక్రియ అనేది మీకు పూర్తి కానట్లయితే మీరు ఈ నిరుద్యోగ భృతికి అప్లై చేయలేరు. ఒకవేళ ఓటీపీ ప్రక్రియ అనేది కంప్లీట్ అయినట్లయితే వాళ్ళు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. మీరు చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సిసిఎస్ రద్దు కోసం 18న చలో అసెంబ్లీ ప్యాప్టో పిలుపని చెప్పేసి ఈ న్యూస్ అయితే మాత్రం మనకి ప్రజాశక్తి బ్యూరో న్యూస్ పేపర్లో ఈరోజు అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్.